నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్ నేను రత్న ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ పెద్దపీట విశాఖలో విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ రాష్ట్ర హక్కులను వైసీపీ తాకట్టు పెట్టింది జగన్ తీరుతో నదీ జలాలపై హక్కులను కోల్పోతున్నామన్న దేవినేని ఉండవల్లి ఆరోపణలకు సంబంధించిన మరో వీడియోను షేర్ చేసిన సేనాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవన్ కళ్యాణ్ ఆందోళన బద్వేల్ ఎన్నికల్లో వైసీపీకి మళ్లీ ఓటు ఎందుకు వేయాలి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు వరంగల్లో నవంబర్ 15న తెలంగాణ విజయ గర్జన పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు హరీష్ రావును కూడా 6 నెలల్లో బయటకు పంపుతారు మళ్లీ మనమే ప్రచారం చేయాల్సి వస్తుందంటూ రఘునందన్ చురకలు రాష్ట్రపతిని కలిసిన రాహుల్ బృందం కేంద్ర మంత్రిని తొలగించాలంటూ డిమాండ్ పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ ఉద్యోగ కల్పనకు మౌలిక సదుపాయాలు అవసరమన్న మోదీ ఢిల్లీలో కాలుష్యం నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి రెడ్ లైట్ పడితే వాహన ఇంజన్ను ఆఫ్ చేయాలని సీఎం పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు సీఎం జగన్ గవర్నర్ అభినందనలు తెలిపారు జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు సుందరమైన విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ మేరకు విశాఖలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది దేశం ఏ పరిస్థితిలో ఉంది ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంది అందరూ కూడా ఈ కరోనా బారిన పడ్డాం మరి చాలా మంది ఫస్ట్ వేవ్ వచ్చింది సెకండ్ వేవ్ వచ్చింది అందరూ వ్యాక్సినేషన్ వేయించుకున్నారా చేతులతో వ్యాక్సినేషన్ వేసుకో అందరూ చదివి అది చూడు వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు అందరు అది మరి జగన్ గారి ప్రభుత్వం అంటమ్మా ముఖ్యంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది దేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం కరోనా టెస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కన మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కేరళ ఎంత ఇబ్బంది పడుతున్నారు కరోనాతో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మరి ప్రాణాలకి ప్రజల లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి 7,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్స్ అపాయింట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మరి కోవిడ్ సెంటర్స్ పెట్టించి అత్యధిక టెస్టులు చేయించి మరి ఈ కరోనాని ఎదుర్కొంటలో విజయవంతంగా మన ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అందరూ జీవీఎంసీ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా మీరు చెప్పడం ద్వారా అభినందనలు తెలుస్తుంది కోరుతున్నాను ఎందుకంటే నాయకులుగా మాకు చాలా ఆశయాలు కళలు ఉంటాయి అవన్నీ సాకారం కావాలంటే అధికారుల సహకారం లేకుండా మనం ఏం చేయలేం మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మొన్న 4 రోజుల క్రితం గతంలో ఎన్నడూ లేని విధంగా 6,400 కోట్ల రూపాయలు 70 లక్షల మంది అక్క చెల్లెలకి ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మరి డబ్బులు వేసినమాట వాస్తవం ఆ డబ్బులు వేసినప్పుడు మీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ మన పార్టీ కానీ ఓటు వేసారా లేదో చూడకుండా అందరికీ వేశారు ముఖ్యంగా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది గతంలో ఒక సామాన్యుడు ఏదన్నా చేసినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా దసరా శుభాకాంక్షలు వేదిక పైన ఆసీనులైనటువంటి మంత్రివర్యులు మేయర్ గారు కమిషనర్ గారు డాక్టర్ ప్రియాంక గారు జగన్నాథం అందరికీ పేరు పేరున సుధాకర్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను పరిపాలనలో మనం రాష్ట్ర ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి పరిపాలనలో 2 భాగాలు ఒకటి సంక్షేమం
ఇంకొక సైడు అభివృద్ధి. సంక్షేమం గురించి మీ అందరికీ కూడా తెలుసు. నవరత్నాల్ని ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్కి ముందు అవన్నీ అవే కాకుండా దానికి తోపాటు చాలా పథకాల్ని ఈ యొక్క రాష్ట్రం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవసరాలను తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పథకాలని విజయవంతంగా నడిపించడం జరుగుతూ ఉంది. ఇక రెండవ అంశం డెవలప్మెంట్, అభివృద్ధి. అభివృద్ధిని ఏ మాత్రం మనం తక్కువ చేయకుండా గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మనకున్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా 13 జిల్లాలని ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనా రాజధానిగా కాబోతున్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణకు సంబంధించిన మరో వీడియోను జనసేనాని పంచుకున్నారు. ఉండవల్లి చేసిన మరికొన్ని వ్యాఖ్యలతో పార్ట్ 2 వీడియో క్లిప్పింగ్ ను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఆర్టీసీ కానీ, పవర్ కార్పొరేషన్ కానీ ఇలాంటి కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి డబ్బు మొత్తం 1,21,000 కోట్లు, 1,21,203 కోట్లు. ఇందులో 71,761 కోట్లు జగన్ గారి 2 ఏళ్లలో తెచ్చారు. 71,761 కోట్లు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడే కూర్చుని బతిమాలో, ఏం చేసో బతిమాలో, లేకపోతే వెళ్ళి వాళ్ళని బాబు మా రాష్ట్ర ప్రభుత్వం ఏంటని చెప్పనో బెదిరించారో ఏం చేశారో తెలియదు. కానీ మిగతా రాష్ట్రాల కన్నా ఒక 20,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కువ తెచ్చారు. మనకు ఎఫ్ఆర్బిఎం ప్రకారం, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటే 3% ఉండేది. మన జీడిపిలో 3% అప్పు తెచ్చుకోవచ్చు. దాన్ని 5% పెంచారు కరోనా గురించి. దాని మీద తెచ్చిన అప్పు 3,50,000 కోట్లు. అంటే ఇది ప్రభుత్వం టు రిజర్వ్ బ్యాంక్ 3,50,000 కోట్ల అప్పు ఉంది. 71,000 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి కేంద్రమే 3,50,000 కాకుండా ఇంకో అడిషనల్ గా ఇచ్చిన ఇంకో 20,000 అవుట్ స్టాండింగ్. ఈయన పరిపాలనలోకి వచ్చేటప్పటికి ఒక 90,000 అప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో 6 లక్షల కోట్ల రూపాయల అప్పుంది వేళ. అలాగే ఇందాక చెప్పాను 20,000 కోట్లు అడిషనల్ గా ఇచ్చారు. 20,000 కోట్లు అడిషనల్ గా ఇవ్వడానికి ఆ రకంగా ఒప్పుకున్నారు అబోవ్ లిమిట్స్. ఇది కాకుండా ఇంకో 25,000 కోట్లు, 45,000 కోట్లు మన రాష్ట్రానికి ఉన్న లిమిట్ ని అధిగమించి అప్పు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మర్చిపోకండి, ఇదంతా అప్పు. 7% వడ్డీ కట్టాలి. ఈవేళ మనకు ఉన్నటువంటి 6 లక్షల కోట్లకి 7% అంటే 42,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి. ఈవేళ మీరు చేస్తున్నది ఏంటన్నది ప్రజలకు తెలియజేయకుండా ఎందుకు ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం అవలే. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. జగన్ తీరుతో ఆంధ్రప్రదేశ్ నదీ జలాలపై హక్కులను కోల్పోతుందని విమర్శించారు. రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా జలాల వివాదం 2 రాష్ట్రాల మధ్య కూడా సామరస్యంగా ఉండాలి. ఉభయ రాష్ట్రాలుగా ఈ రోజు ఏర్పడినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం. వెనుకబడ్డ ప్రాంతాలకి, వెనుకబడ్డ జిల్లాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి మీద ముందుకెళ్లాం. ఏదైతే ఆ రోజు వివాదం వచ్చినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి వద్ద 2 రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు కూడా ఒక ఉమ్మడి ఒప్పందాన్ని, ఏదైతే బచావ్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి, ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
2015 నుంచి 19 వరకు 21 వరకు కూడా నీటి వివాదాలని ఆ ఉమ్మడి ఒప్పందం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఒక ఉమ్మడి ఒప్పందాన్ని డిసెంబర్ 5, 2015లో చేసుకున్నాం. దాని తర్వాత కేంద్ర జలవనరుల శాఖ 2 రాష్ట్రాల ఒప్పందాలతో 2 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా మే 27, 2016లో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసింది. కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, జ్యూరిస్డిక్షన్ ఏదైతే మేము నియంత్రణ పరిధి అడుగుతున్నామో ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబి పరిధిలో తీసుకొని ఏమాత్రం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా. జగన్ చేతకానితనం వల్ల కాదు, చేతివాటం వలన కరెంటు కోతలు ఏర్పడ్డాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. కరెంటు కొరతను కృత్రిమంగా సృష్టించి పార్టీ నేతలకు లాభం చేకూరేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనం వద్దు, కమిషనే ముద్దు అనేది జగన్ పాలసీ అని బీటెక్ రవి అన్నారు. ఆ తర్వాత ఇవన్నీ కాక సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే విధానం వలన, ఆ తర్వాత ఈ పీపీల మీద ఈయన చేసేదాని వలన ఏమవుతుందంటే లాస్ట్కు వాళ్ళు ఒక కొత్త పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం కూడా అంటే ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈయన దృష్టి అంతా కూడా పీపీఏలను ఎటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉండే వాటితో ఈరోజు కొనకుండా చేయాలా. ఈరోజు కొనకుండా చేసి అంటే దాన్ని కృత్రిమంగా స్కేర్సిటీ సృష్టించాలా. స్కేర్సిటీ సృష్టించి ఆ తర్వాత దాని ద్వారా ఇప్పుడు ఫ్రెష్గా అంటే మామూలుగా గతంలో 4 రూపాయలు 4.5 రూపాయలు ఏదన్నా కొనే ఏర్పాటు ఉంటే ఇప్పుడు దాన్ని 21 రూపాయలతో కొనేట్టుగా, అది కూడా ఎవరు అతని పార్టీకి కంటెస్ట్ చేసిన ఒక ఎంపీ అంటే గ్రీన్కో కంపెనీతో కొనే విధంగా, అంటే ఇంకా దాంట్లో కూడా ఆటోమేటిక్గా ఈయనకు 21 రూపాయలు కొంటున్నాడు కాబట్టి దాంట్లోంచి కూడా ఈయన కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కింద దాంట్లోంచి కమిషన్. ఇట్లా ఏ రంగం నుంచి అయినా కూడా ఒక కృత్రిమ కొరత సృష్టించి దాంట్లోంచి అంటే ఇతని చేతగానితనం కాదు, ఖచ్చితంగా ఇతని చేతివాటమే. తర్వాత ఎందుకంటే తర్వాత దీంట్లో కూడా గతంలో అవి రద్దు చేసుకున్నారు కాబట్టి ఆ పీపీఎల్ అవన్నీ కూడా రద్దు చేయాల్సింది కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ అతనికి అడ్డంకులు ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో కొనడం అనేది స్టాప్ చేయడం జరిగింది. ఎప్పుడు వాళ్ళంతా కూడా ఆ ఉత్పాదక రంగాలు వాళ్ళ ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వం కొనలేదో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది తగ్గించేసినారు. అంటే ఉత్పత్తి మీరు కొనప్పుడు వాళ్ళు ఎందుకు ఉత్పత్తి చేయాలని ఆ ఉత్పత్తి తగ్గించేసినారు. ఉత్పత్తి తగ్గడంలో భాగంగా ఏదైతే ఒప్పందాల ప్రకారం కొనుక్కుంటే వాటికి ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే స్థిర ఛార్జీల కింద తర్వాత వాళ్ళకి ఇంత అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. దానికి కూడా సిద్ధపడి రాష్ట్ర ఖజానా నుంచి వాళ్లకు ఫిక్స్డ్ అమౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మళ్ళీ ఎవరి మీద భారం పడుతుంది? అంతా కూడా మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది. అంటే వాటికి ట్రూ ఛార్జ్ పేరుతో మళ్ళీ అది కూడా అదనంగా ప్రజల మీద భారం వేసినాడు. దాన్ని కూడా మళ్ళీ హైకోర్టు ఈ రకంగా భారం వేయడం కూడా తప్పని కూడా మందలిస్తే మళ్ళీ అది కూడా స్టాప్ చేయడం. అంటే ఒకవైపు తన ఆదాయం కోసము తన కమిషన్ల కోసం వాళ్ళకు స్థిర ఛార్జీలు కూడా వాళ్ళకు పేమెంట్ చేస్తూ అంటే ఉత్పత్తి కొనకుండా ఉండేదానికి వాళ్ళకు డబ్బు కడుతూ ఈయనకు ఏదైతే ఈయన పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీ వాళ్ళ దాంట్లోంచి 21 రూపాయలు కొనడము, దాంట్లో వాళ్ళతో ఇంత కమిషన్. ఇప్పుడు సప్లై అనేది డిమాండ్ సప్లై నీట్గా ఉంటే ఈయన పక్క 21 రూపాయలతో కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి దాని కొరత వచ్చేసి కృత్రిమంగా సృష్టించడం వీళ్ళే సృష్టించి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఇది బాగాలేదు, విద్యుత్ కొనుగోలు చేయాలని చెప్పేసి ఇంత రేటు కొనుక్కోవడం, అబ్నార్మల్ రేటు కొనుక్కోవడం, దాంట్లో కమిషన్. కాబట్టి ఇది 100% జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కాదు, ఇతని చేతివాటం కోసమే ఇదంతా సృష్టించి ఇదంతా చేయడం అయితే జరుగుతూ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక అనుభవజ్ఞుడు రాష్ట్రం కోసం రాష్ట్రం ఫ్యూచర్ ఎట్లుండాలా,
ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు సరెండర్ అయ్యి టీడీపీ నేతలకు నోటీసులు పంపారంటూ టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి సామినేని వ్యవహారాలను నిగ్గు తేల్చాలన్నారు. డీజీపీకి ధైర్యం ఉంటే డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ నేతలను విచారించాలని పట్టాభి పేర్కొన్నారు. 72,000 కోట్ల డ్రగ్స్ కేసులో తాడేపల్లి బిగ్ బాస్ పాత్ర బయటపడకూడదని టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారంటూ విమర్శించారు. అందరికీ నమస్కారం. ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయల విలువగల హెరాయిన్ పట్టుబడిన రోజు నుండి ఈ హెరాయిన్ దిగుమతికి సంబంధించి మన అనేక రకాలైనటువంటి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని మనం అనేక రకాలైనటువంటి వార్తా కథనాల ద్వారా మనం చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అంతేకాకుండా మరి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి డిఆర్ఐ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా మరి డ్రగ్స్ వ్యవహారం అంతా ఏ విధంగా నడుస్తూ ఉంది, ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో మాచవరపు సుధాకర్, అతని భార్య వైశాలిల పేర్ల మీద మరి డ్రగ్స్ వ్యాపారం పెద్ద ఎత్తున మన ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ కేంద్రంగా ఏ రకంగా నడుస్తూ ఉంది కూడా మనం అనేక ఆధారాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితులలో ఆఫ్ఘనిస్తాన్ వంటి టెర్రరిస్ట్ దేశాల నుండి పెద్ద ఎత్తున హెరాయిన్ మరి మన దేశానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దిగుమతి అవుతున్నటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి ఆందోళనకర పరిస్థితి నెలకొని ఉన్నటువంటి సందర్భంలో బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగేలా వైసీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మీకందరికీ తెలుసు, బద్వేలు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బై ఎలక్షన్లలో నిజంగా అయితే ఒక డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆయన చనిపోవడంతో ఆయన భార్యనే మళ్ళీ డాక్టర్ సుధా గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. నిజంగా అయితే ఎవరైనా కూడా మానవతా దృక్పథమో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏదో విధంగా అనుకుంటే ఆయనకు వదిలిపెట్టకోకుండా పోటీలు పెట్టి అది పెట్టి ఇది పెట్టాలి. నిజంగా అయితే ఈ పొద్దు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ వేరే పార్టీలు కానీ అన్ని వదిలేశారు. కానీ బీజేపీ ఇక్కడ పార్టీ తరఫున పోటీ పెట్టి నిజంగా బీజేపీకి పోయిన ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 300 చిల్లరో 600 చిల్లరో వచ్చినాయి. అంటే 100లో 3 అంకెల్లోనే ఉంది. ఈ పొద్దు ఆ పార్టీ ఇక్కడ పోటీ పెట్టి ఏదో సాధించాలి, ఇక్కడ ఇంకా ఏదో చేయాలని ఆలోచనతో. కానీ నిజంగా అయితే అది కేవలం ఒక స్వార్థ రాజకీయాలు. ఏదో మేము పోటీ పెట్టాం, మాకు 20,000 ఓట్లు వచ్చాయి, 10,000 ఓట్లు వచ్చాయని. నిజంగా అయితే డిపాజిట్ కూడా రాకూడదు బీజేపీ. ఇక్కడ ఒక ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈ జిల్లాలో నేను సీఎం జిల్లాలో ఆపోజిట్ పెడతాను, నేను ఏదో చూపించుకుంటా. నిజంగా ఆయనకు ఈడుండే దానికి ఏం సంబంధం ఉంది? ఇక్కడ రాజకీయానికి ఎక్కడైనా ఆయనకు సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ ప్రశాంత వాతావరణం, అభివృద్ధి పనులను ఒక నెల అయిపోద్దు అయితే ఆస్ట్రా మనం అందరం ఇవ్వాలి. డాక్రా మహిళలందరూ కూడా ఆస్ట్రా డబ్బులు వస్తాయి, కనీసం ఏదో చేసుకోవచ్చు అన్నారు. అవి కూడా నిలబెట్టి ఎలక్షన్ కోడ్ వల్ల అవి కూడా నిలబెట్టాల్సిన పరిస్థితి ఒక వ్యక్తి వల్ల జరుగుతుంది. అంటే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి పార్టీ కాదు. బీజేపీ ఎప్పుడు కుల మతాలు ఎప్పుడు విభజించే పార్టీ. రెండోది, ఎప్పుడు కూడా బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కానీ స్టేట్ లో ఏది చేయలేదు. ఈరోజు అటువంటి పార్టీ ఈడ పోటీ పెట్టడము, ఈడ ఉండే వాతావరణము చెడగొట్టడము ఈ తప్పైంది. కానీ జగనన్న చేసిన పథకాలను కానీ జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను బద్దివేల్లో దాదాపు ఇప్పుడు ఎన్ని టెండర్లు, ఎన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీకి బద్వేల్ ఎన్నికల్లో మళ్లీ ఓటు ఎందుకు వేయాలంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక బంగారం కంటే ఖరీదైపోయిందన్నారు. ఇసుకను 100 కోట్లు 1000 కోట్లకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని, సామాన్యుడు ఇసుకను కొనలేక ఇల్లు కట్టలేని పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం ధరలను పెంచి సామాన్యుడిని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తూ దేవుళ్ల రథాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మోసం చేస్తున్నటువంటి ఏదైతే దానికోసం మీకు ఓట్లేయాలనా, హిందువుల పవిత్రమైన ఆలయాల్లో రథాలు తగలబడి దేవాలయాలు ధ్వంసం చేసి విగ్రహాలను ఇరుకొట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఒక్క నిందితుడిని కూడా పట్టుకోనటువంటి చేతగాని అసమర్థ పాలన చేస్తున్నటువంటి, శాంతి భద్రతలు వైఫల్యం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైన మీకు ఓట్లేయాలనా? తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలల్ని సాకారం చేస్తూ స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీ 2వ దశాబ్ద ఉత్సవాలను నవంబర్ 15న వరంగల్లో నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 2014 జూన్ మాసంలో టీఆర్ఎస్ పార్టీకి వారు ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఉద్యమాన్ని ముందు నడిపించారో వారికే రాష్ట్రాన్ని అప్పచెప్తే వారి నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు పోతుందనే ఆలోచనతో ప్రజలు అధికారాన్ని అప్పచెప్పడం, తర్వాత గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కలగలిపి జోడెద్దుల మాదిరిగా ఒక జనరంజకమైన పాలన అందించినందుకే 2018 డిసెంబర్ మాసంలో జరిగిన ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో, శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పెద్ద మెజారిటీతో తిరిగి 2వసారి కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం మీకు తెలిసిందే. అయితే పార్టీ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7 ఏండ్ల పైచిలుకు మరి జనరంజకమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో విజయాలు తెలంగాణ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. భారతదేశంలోనే ఒక ప్రగతిశీల రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక తనదైన ముద్రను తెలంగాణ అతి స్వల్ప సమయంలో, అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ అతి స్వల్ప సమయంలో తనదైన ముద్రను భారతదేశం మీద వేయగలిగింది. ఈరోజు జాతీయ స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మన నుండి స్ఫూర్తి పొంది, ఇంకొక మాటలో చెప్పాలంటే మనని ఈరోజు అనుకరించి మన పథకాలను కూడా వారు ప్రవేశపెట్టే స్థాయికి తెలంగాణ చేరుకున్నది అని చెప్పడంలో ఎలాంటి రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. అదే మాదిరిగా తెలంగాణ ఈరోజు జాతీయ ఎకానమీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నదో మన ఆర్బీఐ ఇచ్చిన నివేదికనే దానికి తార్కాణం. మన తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, మన కాంట్రిబ్యూషన్ ఎట్లా పెరిగింది జాతీయ ఆదాయానికి, జాతికి, జాతి సంపదకు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం కాదు, దేశం మొత్తం నీతి ఆయోగ్ కానీ ఆర్బీఐ కానీ చెప్తా ఉన్నది. కాబట్టి 2 దశాబ్దాల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం, ద్విదశాబ్ది ఏదైతే జరిగిందో ఈ 2 దశాబ్దాల ప్రస్థానం, 7 ఏండ్ల జనరంజకమైన పాలన, తెలంగాణ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు, వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి, ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి నవంబర్ 15వ తారీఖు నాడు వరంగల్ వేదికగా తెలంగాణ విజయ గర్జన పేరిట పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతా ఉంది. 2 దశాబ్దాల పూర్తయిన ఒక ప్రాంతీయ పార్టీగా 2 పర్యాయాలు అధికారాన్ని ప్రజల ఆశీర్వాదంతో చేపట్టి చక్కటి పరిపాలన అందిస్తూ జాతికే స్ఫూర్తిగా నిలుస్తున్న కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ప్రజల ఘనత, ఇవన్నిటిని కూడా ఘనంగా చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తల కష్టాలు, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తల శ్రమ, వీటన్నిటిని కూడా ఒకసారి తిరిగి మననం చేసుకోవడానికి, తెలంగాణ సాధించిన విజయాలను మళ్ళొకసారి దేశం మొత్తానికి చాటి చెప్పడానికి, మనం కూడా మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడానికి తెలంగాణ విజయ గర్జన పేరిట నవంబర్ 15 నాడు టీఆర్ఎస్ పార్టీ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది.
ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను 17న విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3,600 పైచిలుకు వార్డు కమిటీలతో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల పట్టణ కమిటీలు పూర్తి చేశామన్నారు. అనుబంధ సంఘాల నిర్మాణం కూడా పూర్తయిందని కేటీఆర్ వెల్లడించారు. పట్టణ మరియు మండల స్థాయి వరకు నిర్మాణం పూర్తయింది. అన్ని కమిటీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు, 3,600 పైచిల్కు వార్డు కమిటీలు, అదే మాదిరిగా బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు పూర్తి చేయడం జరిగింది. అనుబంధ సంఘాల నిర్మాణం కూడా పూర్తయింది. అన్ని వివరాలు కూడా పార్టీ హెడ్ ఆఫీస్కి చేరుకున్నాయి. మరి మీ అందరికి తెలుసు, నిజానికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పార్టీ బైలా ప్రకారం, పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక ఉంటుంది, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక. అయితే మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 2019 ఏప్రిల్ 27 అనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఆవిర్భావ దినోత్సవం. సర్వసాధారణంగా ఎవ్రీ 2 years అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, జనరల్ బాడీ మీటింగు, ప్లీనరీ ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రతినిధుల సభ ఇవన్నీ ఉంటాయి. కానీ 2019 ఏప్రిల్లోనేమో పార్లమెంట్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉండడం వల్ల అప్పుడు పార్టీ వార్షికోత్సవాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ కల్లా కరోనా వచ్చింది. 21లో కూడా కరోనాలోనే ఈ 2 సంవత్సరాలు కూడా పోయినాయి. కాబట్టి మరి ఇప్పుడు ఇక కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టింది, కేసులు కూడా అదుపులో ఉన్నాయి, కరోనా కూడా నియంత్రణలో ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే, దేశంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా మెరుగ్గా ఉన్న విషయం మీకు తెలుసు. వ్యాక్సినేషన్ కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే బాగా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మెజారిటీ పాపులేషన్ బ్రహ్మాండంగా పూర్తిగా వస్తున్నది. బహుశా ఇంకా కొద్ది కాలంలో వచ్చే నెల రోజుల్లో 100% వ్యాక్సినేషన్ కూడా అయ్యే అవకాశం కూడా రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మరి పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏదైతే సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ 2 తారీఖు నాడు ప్రారంభించాము. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంది. టీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి హరీష్ రావుకు దీటుగా బీజేపీ నేతలు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా హరీష్ రావుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట, 6 నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారంటూ రఘునందన్ హెచ్చరించారు. మళ్లీ మన హరీష్ అన్నని గెలిపించాలంటూ మన యువకులే తిరగాల్సి ఉందని చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, మీడియా మిత్రులు, సాయం సంధ్య వేళ బతుకమ్మ పర్వదినాన ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి మా అన్నదమ్ములకి, అక్కాచెల్లెళ్ళకి, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకి మారుపేరు. ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ సాంప్రదాయం కోసం అనేక మంది త్యాగదనులు, అనేక మంది నాడు నక్సల్స్ ఉద్యమం లోపల తుపాకీ గుళ్ళు ఎక్కుపెట్టినా, బుల్లెట్లు శరీరంలో చీల్చుకుంటూ పోయినా, ఎత్తిన జెండా కోసం, దేశం కోసం, ధర్మం కోసం తలవంచని యోధుల్ని కన్నటువంటి గడ్డ ఈ గడ్డ మీద ఎవరో కొంతమంది ఎకిలి చేష్టలు చేసి గెలికి పంచాయతీలు పెట్టుకుందాం అనుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి కవ్వింపు చర్యలు వద్దని సవినయంగా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల పరిధికి లోబడి, ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఎన్నికల సర్వ సంగ్రామ సభలో మా ప్రచారం మేము తప్పకుండా చేసుకునేటువంటి హక్కు మాకు ఎన్నికల సంఘం కల్పించింది. కాదు కూడదు సభల్ని డిస్టర్బ్ చేసడే మా లక్ష్యమని ఒకవేళ విఘ్నాలు వారు అట్లా కోరుకుంటే జరిగే పరిణామాలన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే చౌరస్తాల, ఇదే గడ్డ మీద మేము కూడా ఈద్గా జవాబ్ పత్తర్సే దేంగే అని చెప్పి ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళని తప్ప కిరాయికి వచ్చిన వాళ్ళని కాదు. మేమంతా జై తెలంగాణ అన్న రోజు నై తెలంగాణ అన్న దొంగలు వచ్చి ఇవాళ మేమేదో చేస్తామంటే ఈడెవరు భయపడేందుకు సిద్ధంగా లేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఎన్నిక అధికారానికి, అహంకారానికి, డబ్బులకి ప్రజల పక్షాన కొట్లాడేటువంటి నాయకునికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక. చాలా మంది ప్రచారానికి వస్తున్నారు,
చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ 7 ఏళ్లలో ఏం చేసిండు నేను అడుగుతున్నా, మీరు ఏం చేయనిచ్చిర్రు అని అడుగుతున్నా. నెంబర్ 2 ఆయన్నే కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటోడు అని మీరే చెప్పిర్రు. నేను దుబ్బాక ఎలక్షన్లలో చెప్పిన, ఎవరు ఏడ గెలిచినా గల్లాపేట 3 జాగాలకే పోతుంది. అయితే గజ్వేలు, లేకపోతే సిద్దిపేట, లేకపోతే సిరిసిల్ల, లేకపోతే 7 ఏళ్లకోనే పైసల మంత్రిగా ఉన్నాయన, ఆరోగ్య మంత్రిగా ఉన్నాయన, నెంబర్ 2 ఉన్నాయన. ఏం చెయ్యలేకపోతే రేపు 102 తర్వాత 103లో ఉండే ఎమ్మెల్యే ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించాలి. ఏం చేస్తారు? ఉన్నది 2 ఏళ్ళు సార్కి ఎప్పుడు కలవడుతుందో, ఎప్పుడు అసెంబ్లీ రద్దు అవుతుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఏమడుగుతున్నారు ప్రజలు? ఏది ఇంటికో ఉద్యోగం, ఏది దళితులకి 3 ఎకరాల భూమి. ఇది అడిగితే నేను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదు అన్నారు. నేను దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పలేదు అన్నారు. ఇంకో 2 రోజులు పోతే నేను డబుల్ బెడ్రూములు కూడా ఇస్తా అని చెప్పలేదు అంటారు. నా మీద కూడా దుబ్బాకకు వచ్చి ఇట్లా చాలా మందిని పక్క నియోజకవర్గాలలో తీసుకొచ్చి మా మీద జులుం చేసిరు. దసరా ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మను ఎమ్మెల్యే జోగి రమేష్ దర్శించుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంతమంది సికండులు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నా అమ్మ దీవెనలతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారని జోగి రమేష్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇప్పుడే మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సువిశాల ఆంధ్రప్రదేశ్లో దేవీ నవరాత్రుల సందర్భంగా సుమారుగా 1 కోటి మంది అక్క చెల్లెళ్ళకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు సుమారుగా 6,782 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే 1 కోటి మంది నా అక్క చెల్లెళ్ళకి ఈ రోజున ఆసరా పేరుతో ఆయన చెప్పిన మాటని నెరవేర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా నవరాత్రులు జరిగే విధంగా ఊరు వాడ కూడా అక్క చెల్లెమ్మలు దసరా పండుగ జరుపుకుంటున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలని అమ్మ కనకదుర్గమ్మ, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా బ్రహ్మాండమైన ఆశీస్సులతో కరోనా కష్టకాలంలో కూడా కరోనాతో ప్రపంచం మొత్తం కూడా విలవెల్లాడుతూ ఉన్నా, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా అతలాకుతలమవుతూ ఉన్నా, మన రాష్ట్రంలో మాత్రం మనసున్న ముఖ్యమంత్రి పరిపాలనలో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. కరోనాని కట్టడి చేయగలిగాం, కరోనాని పారదోలగలిగాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మనసున్నవాడు, విశాల హృదయం ఉన్నవాడు, కష్టాలు తెలిసిన వాడు కనుకనే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా, అంటే వివిధ రాష్ట్రాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా సరాసరి నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే డైరెక్ట్గా కామన్ మ్యాన్కి వెళ్ళే పరిస్థితులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమ్మ ఆశీస్సులతో సస్యశ్యామలంగా ఉంటుంది. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా, ఎంతమంది రాక్షసులు వచ్చినా, ఎంతమంది సిక్కండులు వచ్చినా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న కొంతమంది రాక్షసుల రూపంలో అడ్డుపడుతున్నా సరే అమ్మ దీవెనలు, అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పనిసరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఆయన నెరవేర్చే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా
బ్రహ్మాండంగా నెరవేరుతుందని చెప్పేసి తెలుపుకుంటూ ఈరోజు పాత్రికేయ మిత్రులకి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని, రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజన్ను ఆఫ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలన్నారు. అలాగే వారానికి ఒక్కరోజైనా సొంత వాహనాలను వాడవద్దంటూ పిలుపునిచ్చారు. ఇలా కనీస చర్యలు చేపడితే కొంతవరకైనా కాలుష్యాన్ని నివారించగలమని సూచించారు. तो हम 10 मोटे मोटे कदम उठाने जा रहे हैं, जिसका खाका मैंने पिछले हफ्ते आपके सामने रखा था. आज मैं आपके सामने आपका सहयोग मांगने के लिए हाजिर हुआ हूं. हर दिल्ली वासी को भी अपने अपने स्तर का पोल्यूशन कम करना है, अपने अपने हिस्से का पोल्यूशन कम करना है. हम सब पोल्यूशन फैलाते हैं ना, हम सब कुछ ना कुछ करते हैं जिससे पोल्यूशन फैलता है. अब बाहर वाला पोल्यूशन आ रहा है, उससे निपटने के लिए हम अपना पोल्यूशन कम कर लें. उनसे तो हम कहते ही रहते हैं, बगल वाली सरकारों से भी कहते हैं, केंद्र सरकार से भी कहते हैं, जी प्लीज हमने बायोडिकम्पोजर यूज किया, आप भी कर लो. अब वो नहीं कर रहे, कब करेंगे पता नहीं, लेकिन हमें तो अपनी सेहत की चिंता है, तो हम अपने हिस्से का पोल्यूशन कम कर लें. आज इसके लिए मैं आपसे 3 गुजारिश करने के लिए आया हूं. नंबर 1, पिछले साल हम सब लोगों ने एक कार्यक्रम चलाया था, रेड लाइट ऑन गाड़ी ऑफ. याद है? उसके बड़े शानदार नतीजे आए थे कि रेड लाइट के ऊपर अगर हम, रेड लाइट होती है, गाड़ी रोक लेते हैं, लेकिन गाड़ी ऑन रखते हैं, इंजन ऑन रखते हैं, उसे पेट्रोल चलता रहता है, डीजल चलता रहता है, तेल जलता रहता है और पोल्यूशन फैलता रहता है. कई बार अगर आप रेड लाइट पे खड़े हो जाओ ना, इतना आंखें जलने लग जाती हैं, इतना पोल्यूशन हो जाता है, इतनी सारी गाड़ियां होती हैं. तो हम लोगों ने, सबने, दिल्ली के लोगों ने मिलकर कैंपेन चलाया था, रेड लाइट ऑन गाड़ी ऑफ. जैसे ही रेड लाइट हो गाड़ी ऑफ कर दो, और जैसे फिर ग्रीन हो गाड़ी ऑन कर लो. इससे आम के आम गुठलियों के दाम, आपका तेल भी बचेगा, प्रदूषण भी कम होगा. तो आज एक तो ये कसम खानी है कि अब रेड लाइट के ऊपर हम जब भी रुकेंगे गाड़ी ऑफ करेंगे. 18 तारीख से ये कैंपेन चालू हो रहा है, और आप आज से ही शुरू कर दो. अगर आप मेरा ये सुन रहे हैं तो आज से ही शुरू कर दो. 18 से तो एक फॉर्मल लॉन्च है, लेकिन आप आज से ही शुरू कर दो कि जैसे ही रेड लाइट के ऊपर गाड़ी रुके आप इसको ऑफ कर दो, अपनी गाड़ी को ऑफ कर दो. दूसरा, हफ्ते में एक बार क्या हम अपनी गाड़ी या अपनी स्कूटर का इस्तेमाल एक बार या एक से अधिक बार रोक सकते हैं. मतलब जैसे हम दफ्तर जाते हैं, या हम मार्केट जाते हैं, या हम कोई एंटरटेनमेंट, किसी भी चीज़ के लिए घर से निकलते हैं, अपनी गाड़ी लेके जाते हैं, अपना स्कूटर लेके जाते हैं. एक बार हफ्ते में ऐसा कर लें कि हम अपनी गाड़ी नहीं लेके जाएंगे, या तो मेट्रो से जाएंगे या बस से जाएंगे. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిశారు. లఖింపూర్ కేరీలో జరిగిన హింసపై కోవింద్ కు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని కోరారు. దేశంలో రైతులు, ఎస్సీలు, మహిళలకు న్యాయం జరగట్లేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని రాహుల్, ప్రియాంక మండిపడ్డారు. जिन परिवारों के सदस्यों को कुचला गया था, उनके हम घर गए और उनसे बातचीत करने के बाद उन्होंने हमें बताया कि वो 2 चीजें चाहते हैं. पहली चीज, वो न्याय चाहते हैं. वो चाहते हैं कि जिस व्यक्ति ने ये हत्या की है उसको सजा मिले. और उन्होंने ये भी कहा कि जिस व्यक्ति ने हत्या की है उस व्यक्ति के पिता हिंदुस्तान के होम मिनिस्टर हैं. हिंदुस्तान के होम मिनिस्टर हैं. और इसीलिए जब तक वह व्यक्ति मिनिस्टर है
तब तक सही जांच और न्याय नहीं मिल सकता है। ये बात हमने हिंदुस्तान के राष्ट्रपति जी को बताई और हमने उनसे कहा कि देखिए, ये सिर्फ इन परिवारों की आवाज नहीं है, ये हिंदुस्तान के हर किसान की आवाज है। उस आवाज को कुचला जा रहा है, दबाया जा रहा है और इस व्यक्ति ने हत्या से पहले देश के सामने कहा है कि अगर सुधरोगे नहीं तो मैं सुधार दूंगा। मतलब किसानों को धमकी दी और फिर उस धमकी पर एक्शन लिया और किसानों को मारा। तो हमने राष्ट्रपति जी से कहा कि देखिए, जब तक ये व्यक्ति मंत्री है तब तक न्याय नहीं मिल सकता है, इस मंत्री को हटा देना चाहिए और सुप्रीम कोर्ट के 2 सिटिंग जजेस की इंक्वायरी होनी चाहिए और जिन्होंने भी ये हत्या की है, मर्डर किया है, उनको सजा मिलनी चाहिए। धन्यवाद। लखीमपुर खीरी में शहीद किसान और श्री रमेश कश्यप जो पत्रकार थे, उनके परिजनों से मिले तो जैसे राहुल जी ने कहा, वे सिर्फ न्याय चाहते हैं और उनके लिए न्याय का मतलब ये है कि सिटिंग जजेस द्वारा जांच की जाए, एक निष्पक्ष जांच हो। और सबसे महत्वपूर्ण मुद्दा उन्होंने ये उठाया कि जो गृह राज्य मंत्री हैं देश के, जो अपराधी के पिता हैं, उनकी बर्खास्तगी की जाए। उनका ये मानना है। పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జాతీయ మాస్టర్ ప్లాన్ విధానంతో 21వ శతాబ్దపు అభివృద్ధి ప్రణాళికకు గతిశక్తి లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో ముగుస్తాయన్నారు. గతంలో ఎక్కడకు వెళ్లినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డులు కనిపించేవని, కానీ ఇప్పుడు ప్రణాళికను పగడ్బందీగా రూపొందించామని, అభివృద్ధి పనుల్లో గతిని తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. पूरी प्लानिंग के साथ बनाया जाता है। समय समय पर उसके विस्तार की गुंजाइश को भी पहले से ही सोच लिया जाता है और ये इसमें हर किसी का अनुभव है, हर एक का ये अनुभव से आप गुजरे हैं। लेकिन दुर्भाग्य से हम भारत में इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स में कॉम्प्रिहेंसिव प्लानिंग से जुड़ी अनेक कमियां रोजमर्रा अनुभव करते हैं। थोड़ा बहुत जहां हुआ भी है तो हमने देखा है कि रेलवे अपनी प्लानिंग कर रही है, रोड ट्रांसपोर्ट डिपार्टमेंट अपनी प्लानिंग कर रहा है, टेलीकॉम डिपार्टमेंट की अपनी प्लानिंग होती है, गैस नेटवर्क का काम अलग प्लानिंग से हो रहा है। ऐसे ही तमाम डिपार्टमेंट अलग अलग प्लान करते हैं। हम सभी ने ये भी देखा है कि पहले कहीं सड़क बनती है, सड़क बिल्कुल तैयार हो जाती है और फिर कोई पानी वाला डिपार्टमेंट आएगा, वो पानी की पाइप के लिए उसकी खुदाई कर देता है, फिर पानी वाले पहुंच जाते हैं। इसी प्रकार काम होता रहता है। ये भी होता है कि रोड बनाने वाले डिवाइडर बना देते हैं और फिर ट्रैफिक पुलिस कहती है कि इससे तो जाम लगा रहेगा, डिवाइडर हटाओ। कहीं चौराहे पर सर्किल बना दिया जाता है तो ट्रैफिक सुचारू रूप से चलने में बजाय वहां अव्यवस्था होने लगती है और हमने देश भर में ऐसा होते हुए देखा है।